రాజైతే అనామికతో ఇలా అంటూ ఉంటాడు. "ఏంట్రా నువ్వు వస్తున్నావా?" అని అంటూ ఉంటాడు కళ్యాణ్‌ని. "అవునన్నయ్య కొందరి కోసం రావాల్సి వస్తుంది" అంటే, "బావుంది కవి గారు మీరు కూడా ఆఫీస్‌కి రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది" అని అంటూ ఉంటుంది. "ఏం రాజ్ తను ఆఫీస్‌కి రావడానికి పనికిరాడా? తను వారసుడే కదా" అని అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి. "నేను అలా అనలేదు పిన్ని. తను ఎప్పుడు రావడానికి ఇంట్రెస్ట్ చూపడు కదా! ఇప్పుడు వస్తాడంటే అంతే. అంతకు మించి ఇంకేం లేదు" అని అంటూ ఉంటాడు. "ఎవరొచ్చినా రాకపోయినా మాకేం పర్వాలేదు అత్తయ్య. తను ఎప్పుడూ రానివాడు వస్తాడని విచిత్రంగా అడిగామంతే. అంతకు మించి మాకు తను వస్తే మంటేం కాదు" అని అంటూ ఉంటుంది కావ్య. ఆ మాటలకి కళ్యాణేమి "నువ్వు కూడా వెళ్ళు ధాన్యలక్ష్మి" అని అంటూ ఉంటుంది ఇందిరాదేవి. "అయినా నువ్వు అక్కడికెళ్ళి ఏం చేస్తావులే ముగ్గులేయడం తప్ప" అని అంటూ ఉంటుంది. "అయినా ఎవరొచ్చినా రాకపోయినా మేము ఆఫీస్ పనులు బాగానే చూసుకోగలము" అని అంటూ ఉంటుంది కావ్య. ధనలక్ష్మికి, అనామికకి షాక్ ఇచ్చేటట్లు అనామికకి, ధనలక్ష్మికి అంటూ ఉంటుంది.